రోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయం ఎలాగుందో నువ్వే చెక్ చేసుకో. నీ హృదయం ఎలాగుందో నిన్ను కట్టుకున్న నీ భర్తకు తెలియకపోవచ్చు. నీ హృదయం ఎలాగుందో నిన్ను కట్టుకున్న నీ భార్యకు తెలియకపోవచ్చు. నీ హృదయము నా హృదయము ఎలాగుందో మనల్ని పిలిచిన మన యేసయ్యకి మాత్రం తెలుసు. చూడండి, పెన్ను నేను దొంగతనం చేశాను. దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరు లేరు. మరి ఎవరున్నారు నాతో? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు దాకా ఎందుకు? ముందు మన హృదయం ఏమంట చెప్పండి. పాస్టర్ రాజు గారు మీరు ఏం చేశారు? దొంగతనం చేశారు. కొన్నిసార్లు ఏదైనా గొబ్బుకుని మనం తెలిసి తెలియని మాట ఆడేస్తాం, ఒకరి మీద అనేస్తాం. అన్నప్పుడు ఆ మాట అంటున్నప్పుడు వెంటనే మన హృదయం ఏమంట తెలుసా? నువ్వు అన్యాయంగా ఆ మాట అంటున్నావు అంటది. కొన్నిసార్లు మనకు తెలియకుండా మన మొబైల్ చూస్తున్నప్పుడు ఏయో జోక్స్ వస్తుంటే మనకు తెలియకుండా ఆ జోక్స్ అలా ఉండిపోతున్నప్పుడు మనసులో ఉన్న హృదయం ఏమంటది తెలుసా? నువ్వు అనవసరంగా అన్యాయం చేస్తున్నావు అన్నప్పుడు వెంటనే మనం తప్పు చేస్తున్నట్టు. ఇప్పుడు నేను చూస్తున్నాను లేదో మొట్టమొదట నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్రోడు కొట్టింది ఎవరు? నా హృదయం. అంతే కదా. అమ్మమ్మ నువ్వు తప్పు చేస్తున్నాను మొట్టమొదటి మన టీచర్ ఎవరు? మన హృదయం. అందుకంటాడు, నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకుండా చూచుకో, అప్పుడు నువ్వు దేవుని దగ్గర నిలబడతావు. ఒకవేళ దోషారోపణ చేసే రీతిగా ఉంటే నువ్వు ఎవరి దగ్గర నిలబడవు తెలుసా? దేవుని దగ్గర నిలబడవని స్పష్టంగా సెలవిస్తున్నాడు.